జీవించే ఉంటాడు ఈ పాటికి. కనీసం మన ముందున్న నూతన సంవత్సరంలోనైనా ఇవాళ ఒక నిర్ణయం చేసుకొని ఈ సంవత్సరంలో చాలా ఆదివారాలు పోగొట్టుకున్నాను. చిన్న చిన్న ఆటంకాలు, మందిరాలు మానేశాను అన్నది మీరు గ్రహించుకుంటే, మీరు పశ్చాత్తాపపడితే, దేవా నన్ను క్షమించు అని అడిగితే, ప్రభువు క్షమించి మరో కొత్త సంవత్సరంలో మరొక 52 ఆదివారాలు మనకి ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. సంవత్సరాంతరంలో పాటల ద్వారా మనం హెచ్చరించబడుతున్నప్పుడు, వాక్యం ద్వారా మనం గద్దించబడుతున్నప్పుడు, మన హృదయ స్థితి బయటపడుతున్నప్పుడు, మన హృదయానికి దేవుని వాక్యాన్ని అనునయించుకోవడం, ఒప్పుకొని బలహీనతలు, తప్పులను, నేరాలను, పొరపాట్లను, అతిక్రమాలను పశ్చాత్తాపపడటం చాలా అవసరం. ఇదే మురికితో, ఇదే ఓటమితో, ఇదే చికాకులతో మరో కొత్త సంవత్సరంలో